ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా రీసెంట్ పోస్ట్ గురించి. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ని షేర్ చేసిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే రీసెంట్‌గా లైవ్ ఈవెంట్‌లో సామీ జేన్, షిన్‌స్కే నాకమూరా అండ్ మన ఆర్ట్‌రూత్ అందరూ జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇచ్చినారనమాట. ఓన్లీ ఆర్ట్‌రూత్, సామీ జేన్, షిన్‌స్కే నాకమూరానే కాదు. మన సీఎం పంక్ కూడా జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇచ్చిండు. ఆ ఫోటోని జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసిండనమాట. మీరే స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జాన్ సీనా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్క సూపర్ స్టార్ జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇస్తూనే ఉన్నారు. సో, దీన్ని బట్టి చూస్తే జాన్ సీనా తొందరలోనే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపిస్తాడు అనిపిస్తుంది. అండ్ మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, నిన్ననే దీని గురించి డిస్కస్ చేసినాం వీడియోలో. అదేందంటే క్రిస్ జెరికో గురించి. సో, మనకి క్రిస్ జెరికోకి ఏఈడబ్ల్యూలో ఎటువంటి ప్లాన్స్ లేవు. తన కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అవ్వబోతుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రావచ్చు. తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రావచ్చు. అండ్ అది రాయల్ రంబల్ అవ్వచ్చని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసినాం. బట్ ఈరోజు అప్డేట్ ఏమని వస్తుందంటే మనకి క్రిస్ జెరికో కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఈ జనవరి 31తో ఎండ్ అవ్వబోతుంది. అండ్ దాని తర్వాత జరిగే మనకి జనవరిలో ఫస్ట్ రా ఉంది కదా! జనవరి 5థ్‌న అంటే మన కోసం 6థ్‌న వస్తది. రా షోలో మన క్రిస్ జెరికో రిటర్న్ చేస్తారని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇది చాలా పెద్ద న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు రాయల్ రంబల్‌లో రావచ్చని ఇటువంటి రూమర్. బట్ ప్రెజెంట్ అయితే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రాలోనే క్రిస్ జెరికో రిటర్న్ చేస్తారని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఇది కొంచెం షాకింగ్‌గా ఉంది. అదేందంటే ఇప్పుడు యాస్ ఎ రెజ్లర్‌గా క్రిస్ జెరికో వస్తాడా డబ్ల్యూడబ్ల్యూఈలో? లేదంటే ఒక అథారిటీగా లేదంటే ఇప్పుడు ఒక రూమర్ ఉంది. అదేందంటే యాడమ్ పియర్స్ లాగా మన క్రిస్ జెరికోని కూడా జనరల్ మేనేజర్‌ని చేద్దాం అన్నట్టుగా ఇటువంటి ఒక ప్లాన్ అయితే ఉందంట డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర. సో, రూమర్ అయితే వస్తుంది. యాస్ ఎ రెజ్లర్‌గానే రిటర్న్ చేస్తే బాగుంటది. సో, మీరేమంటారు? యాస్ ఎ రెజ్లర్‌గా క్రిస్ జెరికో వర్క్ చేస్తే బాగుంటదా డబ్ల్యూడబ్ల్యూఈలో? లేదంటే అంటే ఇప్పుడు యాడమ్ పియర్స్ లాగా, నిక్ కాలిస్ లాగా, అథారిటీ లాగా అంటే డబ్ల్యూడబ్ల్యూఈకి ఒక అథారిటీ లాగా జనరల్ మేనేజర్‌గా వర్క్ చేస్తే మంచిగుంటదా? సో, రూమర్ అయితే వస్తుంది. జనరల్ మేనేజర్‌గా ఎళ్ళొచ్చని. బట్ నాకైతే యాస్ ఎ రెజ్లర్‌గానే వస్తే బావుంటదనిపిస్తుంది. అండ్ రెజ్లర్‌గా వచ్చిన తర్వాత కొన్ని రోజులకి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మేబీ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో ఏదో ఒక రోల్‌లో ఉంటే బావుంటదని అనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అండ్ ఇంకొకటి ఒక క్వెషన్ అయితే అడుగుతున్నారు. జనవరిలో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉందా అని. సో, మనకి ఇంతకుముందు ప్రమోట్ చేసుండే. బట్ ఇప్పుడైతే దీని గురించి టాక్ అస్సలేదు. అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ ఉంది గదా! సో, ఇప్పుడు ఆ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం ఎటువంటి మ్యాచ్ కన్ఫర్మ్ కాలేదు. ఏది మనకి క్లారిటీగా తెలియదు. బట్ మనకి ఒకప్పుడు చెప్పింది మన డబ్ల్యూడబ్ల్యూఈ జనవరిలో గూడా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉందని. జనవరి 24థ్ అంటే మన కోసం జనవరి 25థ్‌న ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ వస్తదనమాట. అండ్ రాయల్ రంబుల్ డేట్ ఎప్పుడని అడుగుతున్నారు. రాయల్ రంబుల్ జనవరి 31 రోజున నైట్ వస్తది మనకి. సౌదీ అరేబియాలో జరుగుతుంది గదా! మిడ్‌నైట్ వస్తది రాయల్ రంబుల్. దానికంటే ముందు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ 25న సండే రోజు వస్తదనమాట. అండ్ ఇంకా దీనిపైన క్లారిటీ అయితే లేదు. బట్ అడ్వర్టైజ్ చేసింది సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉందన్నట్టుగా. బట్ ప్రెజెంట్ సైట్‌లో కనిపించట్లేదు. సో, మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి ఫస్ట్ అయిపోతే క్లారిటీ వస్తది. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉంటదా? ఉండదా? అనేది ప్రెజెంట్ ఉన్నట్టుగానే అర్థం చేసుకోండి. 25న జరగొచ్చు. ఉంటే ఆ డేట్‌కే కన్ఫర్మ్ ఉండే ఇంతకుముందైతే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కార్మెలో హేస్ గురించి. సో, కార్మెలో హేస్ పైన ఒక రూమర్ అయితే వస్తుంది. రీసెంట్‌గానే మన కార్మెలో హేస్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయింది గదా! సో, తనంట ఇప్పుడు స్పిన్నర్ బెల్ట్‌ని తీసుకొస్తాడంట. సో, మన జాన్ సీనా తీసుకొచ్చుండే గదా! స్పిన్నర్ బెల్ట్‌ని. సో, ఆ టైప్‌లో ఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని స్పిన్నర్ బెల్ట్‌గా మార్చేస్తారని ఇటువంటి ఒక రూమర్. మార్చితే బానే ఉంటది. అండ్ ఆ ఛాంపియన్‌షిప్ కార్మెలో హేస్‌కి కరెక్ట్‌గా సూట్ అయింది. సో, బాగుంది కార్మెలో హేస్ యాస్ ఎ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌గా. అండ్ దాంతో పాటుగా టైటిల్‌ని చేంజ్ చేస్తే కూడా బావుంటదని నా ఫీలింగు. మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. రీసెంట్‌గా లైవ్ ఈవెంట్స్ చాలా జరుగుతున్నాయి. చాలామంది సూపర్ స్టార్స్ దాంట్లో ఫైట్ చేస్తున్నారు కంటిన్యూగా. సో, రీసెంట్‌గా ఏమైందంటే ఏజే స్టైల్స్ ఫైట్ చేసి ఎళ్తూ ఉండంగా ఒక ఫ్యాను అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యానో లేదంటే ఏఈడబ్ల్యూఈ ఫ్యానో ఏది క్లారిటీగా తెలియదు. ఒక ఫ్యాన్ ఏం చేసిందంటే ఏఈడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ ఇచ్చి దానిపైన సైన్ చేయమన్నాడు ఏజే స్టైల్స్‌ని. బట్ అప్పుడు ఏజే స్టైల్స్ సైన్ చేసిండా? అంటే సైన్ చేయలేదు. సో, అది ఏఈడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కదా! నేను సైన్ చేయను అన్నట్టుగా అన్నాడన్నమాట. సైన్ చేయకుండానే అక్కడి నుండి ఎళ్ళిపోయిండు. అండ్ అక్కడ మిగతా ఫ్యాన్స్‌కి సైన్ చేసిండు. ఆటోగ్రాఫ్ ఇచ్చిండు. బట్ ఆ ఏఈడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ పైన మన ఏజే స్టైల్స్ సైన్ చేయలేదు.
ఇది తెగ వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. సో, ఇప్పుడు మీరేమంటారు? సైన్ జేస్తే మంచిదా? సైన్ జేయకపోతే మంచిదా? ఆ ఛాంపియన్‌షిప్ పైన మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ జేయొచ్చు. అండ్ ఇంకొకటి ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఫోటో చాలా వైరల్ అవుతుంది. మీరే స్క్రీన్ మీద చూడండి. సో, ఈ ఫోటోని క్లారిటీగా చూస్తే తప్ప అర్థం గాదు. बैक साइड देर सी स्कोप करो ఏందంటే వెనకమాల రాకున్నాడు. సో, మన రాకు ఫోటో ఉందన్నమాట. రాకు మొబైల్‌లో ఫోటో తీస్తున్నాడు. సో, ఆ టైప్‌లో ఒకటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలినారు. సో, అది రియల్ ఫోటో గాదు. ఏఐ అంటున్నారనమాట. ఏఐ జనరేటెడ్ ఫోటో అది. సో, ఇలా ఎందుకు చేసినారు మరి? సో, అది రియల్ ఫోటో అయితే కాదు. చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అండ్ రీసెంట్ డేస్‌లో ఇలాంటివి చాలా అయిపోయినాయి. రీసెంట్‌గా జాన్ సీనా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గూడా డీన్ ఆమ్రోస్‌తో కలిసి మాట్లాడినట్టు ఇటువంటి ఒక వీడియోని క్రియేట్ చేసినారు. చాలా వీడియోస్ క్రియేట్ అవుతున్నాయి ఏఐవి. సో, అది నిజంగానే అనిపిస్తుంది. అది రియాలిటీగానే జరిగింది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ అవి ఏఐ వీడియోస్, ఏఐ ఫోటోస్ రీసెంట్‌గా రాక్‌ది గూడా జనరేట్ చేసి పెట్టేసినారు సోషల్ మీడియాలో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్లీచర్ రిపోర్ట్ వాళ్ళు మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఈ సంవత్సరంలో కొందరి సూపర్ స్టార్స్‌కి, టాప్ మెన్స్ సూపర్ స్టార్స్‌కి గ్రేడింగ్స్ ఇచ్చినారు. సో, టాప్ గ్రేడ్ ఎవరికొచ్చిందంటే మన జాన్ సీనాకి. జాన్ సీనాకి ఏ గ్రేడ్ ఇచ్చినారు. అండ్ గుంతర్‌కి ఏ గ్రేడ్ ఇచ్చినారు. అండ్ మన సెత్ రాలిన్స్‌కి గూడా ఏ గ్రేడ్ ఇచ్చినారు. అట్ ద సేమ్ టైమ్ సీఎం పంక్‌కి గూడా ఏ గ్రేడ్ ఇచ్చినారు. అండ్ క్వార్టర్ బ్యాక్ మన అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌కి బి ప్లస్ గ్రేడ్ ఇచ్చినారనమాట. యెస్, మన కోడీ రోడ్స్‌కి బి ప్లస్ గ్రేడ్ ఇచ్చినారు. అండ్ మన రోమన్ రైన్స్‌కైతే సి ప్లస్ గ్రేడ్ ఇచ్చినారు. సరే, ఇప్పుడు ఈ రెండిటిని కంపేర్ చేస్తే కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్. కోడీ రోడ్స్‌తో పోలిస్తే రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో అపియరెన్స్ తక్కువనే. కానీ కోడీ రోడ్స్ అపియరెన్స్ ఎక్కువనే కదా. అండ్ జాన్ సీనాకి ఏ గ్రేడ్ ఇయ్యడం కరెక్టే. బట్ ఇక్కడ కోడీ రోడ్స్‌కి ఎందుకు తక్కువేసినారు? సో, ఇదే చాలా మంది కంపేర్ చేస్తున్నారు. సో, కోడీ రోడ్స్‌కి ఎందుకు తక్కువేసినారు? రోమన్ రైన్స్‌కి ఎందుకు ఇంత తక్కువేసినారని కంపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ గుంతర్‌కి ఏంది ఏ గ్రేడ్ ఇచ్చినారు? అది కరెక్టేనా అని అంటున్నారు. ఇప్పుడు దీన్ని దేన్ని బట్టి ఇచ్చినారు? డబ్ల్యూడబ్ల్యూఈలో ఎక్కువగా ఫైట్ చేసిన దాన్ని బట్టి ఇచ్చినారా? ఎక్కువ అపియరెన్స్ చేసిన దాన్ని బట్టి ఇచ్చినారా? లేదంటే ఎక్కువ ఇంపాక్ట్ తీసుకొచ్చిన సూపర్ స్టార్ అని ఇచ్చినారా? అనేది చాలామంది సోషల్ మీడియాలో గొడవ పెట్టుకుంటున్నారు. సో, ఇలాంటి గ్రేడింగ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్స్ జరుగుతాయి. సో, ఇప్పుడు టాప్ 4లో ఉంది. ఏ గ్రేడ్ ఇచ్చింది కరెక్టే. ఎందుకంటే జాన్ సీనా కంటిన్యూగా ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేసిండు. అండ్ గుంతర్ గూడా జాన్ సీనాని ఓడించిండు, ట్యాప్ ఔట్ చేసిండు కాబట్టి ఇటువంటి ఒక గ్రేడింగ్ అయితే ఇచ్చినారు. ఇయ్యాలి. ఇయ్యకపోతే గుంతర్ వాల్యూ పడిపోతదని ఇచ్చిర్రు. అండ్ సెత్ రాలిన్స్ గూడా నడిపించిండు. అంత ఇంపాక్ట్ ఉన్నా లేకున్నా కొన్ని రోజులు ఇంజ్యూరీ అయ్యేదాకా తను కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించాడు. ఎట్ ద సేమ్ టైమ్ సీఎం పంక్ గూడా అంతే. అండ్ కోడీ రోడ్స్ గూడా కనిపించింది. మరి కోడీ రోడ్స్‌కి ఎందుకు తక్కువేసినారో. అండ్ రోమన్ రైన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్ట్ టైమ్‌గా మారిపోయినారు కాబట్టి ఇలాంటి గ్రేడింగ్ వచ్చింది. ఒకవేళ కంటిన్యూగా వచ్చుంటే ఏ ప్లస్ గ్రేడింగ్ ఖచ్చితంగా వచ్చేది రోమన్ రైన్స్‌కి. సో, ఇప్పుడు ఈ గ్రేడింగ్స్ పైన మీరేమంటారు? బ్లీచర్ రిపోర్ట్స్ వాళ్ళు ఈ విధంగా ఇచ్చినారు గ్రేడింగ్స్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? వాళ్ళు పెట్టిన స్పాట్స్ అలా గ్రేడింగ్ ఇవ్వడం కరెక్టేనా కాదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జనవరి 5న అంటే జనవరి 6న జరిగే రా షో గురించి. ఈ రా షోలో మామూలుగా ఉండదు. మనకి ఈ సంవత్సరంలో జరిగింది కదా నెట్‌ఫ్లిక్స్‌లో ఫస్ట్ రా. సో, చాలా జరిగింది ఈ సంవత్సరంలో. స్టార్టింగే మనకి రోమన్ రైన్స్ వర్సెస్ మన సోలో సికో మధ్యలో మ్యాచ్ జరిగింది కదా! ఆ ఉలఫాల మాల కోసం. ఆ మ్యాచ్ జస్ట్ మినీ రెస్సల్ మీనియా లాగా ఉంది. సో, దాని తర్వాత జాన్ సీనా అపియర్ అయ్యిండు. హల్క్ హోగన్ అపియర్ అయ్యిండు. అండర్‌టేకర్ లాంటి సూపర్ స్టార్స్ వచ్చినారు. అండ్ సీఎం పంక్ వర్సెస్ సెత్ మ్యాచ్ జరిగింది. అండ్ ఇంకా చాలా జరిగింది ఆ రా షోలో. సేమ్ అదే విధంగా ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్‌లో జరిగే ఫస్ట్ రా షో గూడా ఉంటదని ఇటువంటి ఒక అప్డేట్ అన్నమాట. సో, క్రిస్ జెరికో వస్తున్నాడని ఇంతకుముందే రూమర్స్ ఉన్నాయి. అప్డేట్ గూడా క్లారిటీగా వచ్చింది. రావచ్చు అని ఫస్ట్ రాలోనే నెక్స్ట్ ఇయర్‌లో. అండ్ రోమన్ రైన్స్ గూడా రావచ్చని అంటున్నారు. ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సెట్ అయిపోయింది. ఎలియన్ నైట్ గూడా రావచ్చు. బ్రాక్ లెస్నర్ గూడా రావచ్చని ఈ టైప్‌లో అంటున్నారు. సో, సేమ్ ఈ సంవత్సరంలో లాగానే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రా గూడా బ్లాక్ బస్టర్ అవుతదని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. మరి అది బ్లాక్ బస్టర్ అవుతదా? అట్టర్ ఫ్లాప్ అవుతదా? అనేది మనం ఆ రాని చూసి తెలుసుకోవాలి. సో, ప్రెజెంట్ అయితే చాలా హోప్స్ పెడుతున్నాడు ట్రిపుల్ హెచ్ చాలామంది ఫ్యాన్స్‌లో. కానీ డిసప్పాయింట్ చేయకపోతే చాలు. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో అదే జరిగింది కాబట్టి చాలామంది ఫ్యాన్స్‌కి. సో, నెక్స్ట్ ఇయర్ కొంచెం కొత్తగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఆ కొత్తదనాన్ని ఇవ్వాలని మనందరం కోరుకుందాం. వస్తదని కూడా కోరుకుందాం. అంతకు మించి మనం ఏం చేయలేం గదా!
సో, మనం ఏం చేయలేం గదా! సో, అది మరి వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.